హలో వ్యూయర్స్, వెల్కమ్ టు BGS క్లాసెస్. సో మనం జనరల్ స్టడీస్ లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇది మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న పేపర్ ఆల్రెడీ హిస్టరీ కంప్లీట్ అయింది, పాలిటీ అండ్ ఎకానమీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ రోజు జాగ్రఫీ కూడా కంప్లీట్ చేసుకుంటే మనం ఒక పేపర్ అనేది సక్సెస్ఫుల్ గా రివిజన్ అనేది కంప్లీట్ చేసుకుంటాం విత్ రెస్పెక్ట్ టు జనరల్ స్టడీస్ పేపర్ 1 అన్నమాట. రైట్. సో కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లానెట్ డజంట్ హ్యావ్ శాటిలైట్స్? అసలు శాటిలైట్స్ లేనటువంటి ప్లానెట్ ఏది అంటున్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 మెర్క్యూరీ. మెర్క్యూరీకి అసలు శాటిలైట్స్ ఉండవు. రైట్. అండ్ జూపిటర్ ఇస్ ది లార్జెస్ట్ ప్లానెట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ది అవుటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ ఆర్ కాల్డ్. హిమాలయాస్ యొక్క అవుటర్ మోస్ట్ రేంజ్ ని ఏమంటాము అంటున్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 శివాలిక్స్ అనమాట. మనకి తెలుసు హిమాలయాస్ లో 3 టైప్స్ గా క్లాసిఫై చేసి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హిమాద్రి అంటాం, వీటిని గ్రేటర్ హిమాలయాస్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి హిమాచల్, ఈ హిమాచల్ ని మనం మిడిల్ హిమాలయాస్ అని కూడా పిలుస్తాం. లాస్ట్ వన్ వచ్చేసి శివాలిక్స్ అనమాట. ఈ శివాలిక్స్ ని మనం ఏమంటాం, లెస్సర్ హిమాలయాస్ అని కానీ లేదంటే ఔటర్ హిమాలయాస్ అని కానీ పిలవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ది లార్జెస్ట్ విండ్ ఫార్మ్ క్లస్టర్? లార్జెస్ట్ విండ్ ఫార్మ్ క్లస్టర్ అనేది ఏ స్టేట్ లో ఉంది అంటున్నారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, విండ్ ఎనర్జీ కానీ విండ్ ఫార్మ్ క్లస్టర్స్ గురించి కానీ అడిగితే ఆన్సర్ అనేది కోస్టల్ స్టేట్స్ అనేది ఉంటుంది. సో సింపుల్ గా మీరు ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. సో తమిళనాడు ఆర్ ఒడిశా, ఇవి రెండు కూడా మనకు కోస్టల్ స్టేట్స్ కాబట్టి ఇవి రెండిట్లో మీరు ఏదో కరెక్ట్ గా తెలుసు అనుకుంటే కరెక్ట్ గా ఆన్సర్ చేయండి, లేదు అనుకుంటే 50-50 గెస్ వర్క్ చేసినా కూడా ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఇక్కడ వచ్చేసి తమిళనాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్. మ్యాచ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చారు, రివర్స్ ఇచ్చారు. ఆ రివర్స్ మీద కన్స్ట్రక్ట్ చేసినటువంటి డ్యామ్స్ ఏవి అని అంటున్నారు. సో ఫస్ట్ వచ్చేసి నర్మదా రివర్. నర్మదా రివర్ మీద మనకి ఏ డ్యామ్ ఉంటుంది? సారీ, డ్యామ్ గురించి లేదు ఇక్కడ, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. నర్మదా ఈజ్ వన్ ఆఫ్ ది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. నెక్స్ట్ మహానది రివర్ అడుగుతున్నాడు. మహానది రివర్ మీద మనకి హీరాకుడ్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ గోదావరి రివర్. గోదావరి రివర్ ఆరిజినేషన్ మనకి తెలుసు నాసిక్. నెక్స్ట్ కావేరీ రివర్ అనేది మనకి బ్రహ్మగిరి హిల్స్ లో ఆరిజినేట్ అవ్వడం జరుగుతుంది. రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ త్రూ రిఫ్ట్ వ్యాలీ? రిఫ్ట్ వ్యాలీలో ఫ్లో అయ్యేటువంటి రివర్స్ ఏవి మనకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇండియా మ్యాప్ అని గనక మీరు అనుకుంటే, ఇది గుజరాత్ అనుకుంటే మనకి నర్మదా అనేది ఇలా ఫ్లో అవుతుంది. అగైన్ తాపీ కూడా మనకి ఇక్కడే ఫ్లో అవడం జరుగుతుంది. బోత్ నర్మదా అండ్ తాపీ రివర్స్ మనకి ఈ రిఫ్ట్ వ్యాలీలోనే ఫ్లో అవడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తాపీ అనమాట. అని గుర్తుపెట్టుకోండి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ నర్మదా కానీ తాపీ కానీ సబర్మతి కానీ లూని కానీ ఇవన్నీ కూడా మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే నథింగ్ బట్ ఇవి ఎక్కడ ఎండ్ అవుతాయి అంటే అరేబియన్ సీలోకి డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. రైట్. మిగతా ఏదైతే మనకి అప్వర్డ్స్ పైనుంచి వచ్చి యూపీ దగ్గర నుంచి వచ్చేటువంటి గంగా కావచ్చు, తర్వాత వచ్చేటువంటి గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, ఈ రివర్స్ అన్ని మహానది కావచ్చు, ఇవన్నీ కూడా అండ్ దెన్ బ్రహ్మపుత్ర, ఇవన్నీ మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. అంటే ఇవన్నీ మనకి ఎక్కడ డిశ్చార్జ్ అవుతాయి? బే ఆఫ్ బెంగాల్ లోకి డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట, ఇవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోర్ట్ ఈస్ ఆల్సో కోల్డ్ యాజ్ దీన్ దయాల్ పోర్ట్? దీన్ దయాల్ పోర్ట్ అని ఏ పోర్ట్ ని పిలుస్తాము అని అంటున్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 కండ్లా పోర్ట్ అనమాట. కండ్లా పోర్ట్ అనేది మనకి గుజరాత్ లో ఉంటుంది. దీన్ని మనం దీన్ దయాల్ పోర్ట్ అని కూడా పిలుస్తాం. సో మేజర్ పోర్ట్స్ అండ్ మైనర్ పోర్ట్స్ ఉంటాయి. ఇవి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకోవాలి. ఎన్ని మేజర్ పోర్ట్స్ ఉన్నాయి అండ్ ఒక మేజర్ పోర్ట్స్ అనేవి రీసెంట్ గా 12 ఉన్నాయి అండ్ ఒక ట్రెడిషనల్ గా యాడ్ అవ్వడం జరిగింది. ఏ పోర్ట్ అనేది ఏ స్టేట్స్ లో ఉంది అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ది ఫాలోయింగ్ చూస్ ది కరెక్ట్ పేర్. కరెక్ట్ పేర్ ని చూస్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి యారాడ హిల్స్. యారాడ హిల్స్ అనేవి మనకి కడప డిస్ట్రిక్ట్ లో ఉంటాయా? ఉండవు. నెక్స్ట్ నల్లమల హిల్స్ అనేవి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉంటాయా? ఉండవు. నెక్స్ట్ ఎర్రమల హిల్స్. ఎర్రమల హిల్స్ కూడా మనకి ఈస్ట్ గోదావరిలో ఉండవు. కరెక్ట్ గా ఇచ్చింది ఓన్లీ ఆప్షన్ 3 మొఘల్ రాజపురం హిల్స్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ఉంటాయి. రైట్. సో ఇది ఒకటే మనకి ఇక్కడ ఇచ్చిన కరెక్ట్ పేర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది బర్త్ రేట్ అండ్ ది డెత్ రేట్ ఆఫ్ ఏ కంట్రీ. ఒక కంట్రీలో బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ మధ్య ఉండే డిఫరెన్స్ ని ఏమంటాము అంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యాచురల్ గ్రోత్ రేట్. న్యాచురల్ గ్రోత్ రేట్ ని మనం ఇలా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పేర్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. అంటే ఇన్కరెక్ట్ పేర్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఫ్లోరా అంటే ప్లాంట్స్ ఆఫ్ ఎ పర్టికులర్ రీజియన్, ఇది కరెక్ట్. ఫ్లోరా అంటే ప్లాంట్స్, అలాగే ఫౌనా అంటే యానిమల్ స్పీషీస్.
నెక్స్ట్ సాయిల్ ఎరోషన్, గ్రాడ్యువల్ రిమూవల్ ఆఫ్ టాప్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్. ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే మనకి సాయిల్ ఎరోషన్ ఎలా జరుగుతుంది, జనరల్ గా ఒక ల్యాండ్ మీద ఉన్నటువంటి సాయిల్ అనేది విండ్ ద్వారా కావచ్చు, వాటర్ ద్వారా కావచ్చు, ఎయిర్ ద్వారా కావచ్చు, కొంత టైం పీరియడ్ కి ఈ యొక్క ఫోర్సెస్ ద్వారా ఆ లేయర్స్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటామంటే సాయిల్ ఎరోషన్ అంటాం. నెక్స్ట్ కానిఫెరస్ ట్రీస్. కానిఫెరస్ ట్రీస్ అంటే స్ట్రబ్స్ హ్యావింగ్ నీడిల్ షేప్డ్ లీవ్స్ అంటున్నారు. సో ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్. కానిఫెరస్ ట్రీస్ అంటే ఇలా ఉంటాయి, షేప్డ్ అంటే నీడిల్ లాగా, ముళ్ళు లాగా వాటి యొక్క లీవ్స్ అనేది ఉంటాయి అనమాట. సో ఫోర్త్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, అర్బనైజేషన్, పాపులేషన్ షిఫ్ట్ ఫ్రమ్ అర్బన్ టు రూరల్ ఏరియాస్. అర్బన్ టు రూరల్ కాదు, రూరల్ టు అర్బన్ అనమాట. సో ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈస్ ఐడియల్ ఫర్ ఫ్లయింగ్ ఏరోప్లేన్స్. ఏరోప్లేన్స్ అనేవి ఫ్లై అవ్వడానికి ఏ లేయర్ లో, సింపుల్ గా చెప్పాలంటే ఏ లేయర్ లో ఏరోప్లేన్స్ అనేవి ఫ్లై అవుతాయి అని అడుగుతున్నాడు. మనకి లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ తెలుసు. ట్రోపోస్ఫియర్ ఉంటుంది, ట్రోపోస్ఫియర్ పైన స్ట్రాటోస్ఫియర్, పైన మీసోస్ఫియర్, అండ్ దెన్ థర్మోస్ఫియర్, అండ్ దెన్ ఎగ్జోస్ఫియర్ అనేవి ఉంటాయి. సో ట్రోపోస్ఫియర్ అనేది మనకి తెలుసు. తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఏదైతే ఉందో ఇక్కడే మనకి ఓజోన్ లేయర్ కూడా ఉంటుంది, అలాగే ఏరోప్లేన్స్ కూడా ఫ్లై అయ్యేది ఇక్కడే. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. అండ్ మీసోస్ఫియర్ ఉంటుంది, మీసోస్ఫియర్ పైన థర్మోస్ఫియర్ ఉంటుంది. ఈ థర్మోస్ఫియర్ ని అయోనోస్ఫియర్ అని కూడా పిలుస్తాం. ఎందుకు, బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ అయాన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జోస్ఫియర్, ఇది అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ది రైట్ టు ప్రాపర్టీ ఈస్ నౌ ఫౌండ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్ టు ప్రాపర్టీ అనేది ఇనిషియల్ గా మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ లో మనం ప్లేస్ చేసుకుంటాం. బట్ తర్వాత దీన్ని ఫండమెంటల్ రైట్స్ నుంచి రిమూవ్ చేసి ఆర్టికల్ 300A లో ప్లేస్ చేసి ఫండమెంటల్ రైట్ గా తీసేసి ఓన్లీ కాన్స్టిట్యూషనల్ రైట్ గా దీన్ని పెట్టుకోవడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ రైట్ అలాగే లీగల్ రైట్, అంతేకాని ఫండమెంటల్ రైట్ కాదు. రైట్. సో నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఆర్టికల్ 243 దేని గురించి చెప్తుంది, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఉంటుంది. అండ్ ఆర్టికల్ 19 and 31 అనేవి మనకి ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇస్ గ్రాంటెడ్ టు ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ. అంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ కి మాత్రమే ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవి అంటున్నారు. సింపుల్ గా మీరు ఇక్కడ ఆప్షన్స్ కి వెళ్లకుండా ఇప్పుడు నేను చెప్పే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 15, 16, 19, 29 అండ్ దెన్ 30. సో ఈ 5 ఆర్టికల్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ 5 ఆర్టికల్స్ మాత్రమే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ కి ఉంటాయి. మిగతా అన్ని ఫండమెంటల్ రైట్స్ కూడా మనకి ఇండియన్స్ కి ఉంటాయి, అలాగే ఫారినర్స్ కి కూడా ఉంటాయి. అందరికి అప్లికబుల్ అయ్యేటువంటి ఆర్టికల్స్ మిగతావి. సో ఇక్కడ ఏది మనకి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ కి ఇచ్చింది అంటున్నాడు కాబట్టి రైట్ టు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఆర్టికల్ 14 to 18 లో వస్తుంది. రైట్. రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అనేది ఆర్టికల్ 21 లో వస్తుంది. అండ్ రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా 14. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది మనకి 25 to 28 లో ఉంటుంది. సో ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. ఇక్కడ ఏది మనకి ఇప్పుడు ఆన్సర్ అవుతుంది, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ రైట్ టు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది మాత్రమే మనకి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ది సక్సెసర్ ఆఫ్ జీవి మవలాంకర్ యాజ్ స్పీకర్ డ్యూరింగ్ ఫస్ట్ లోక్సభ. ఫస్ట్ లోక్సభలో మనకి జీవి మవలాంకర్ గారిని సక్సీడ్ చేసినటువంటి, అంటే నెక్స్ట్ ఆయన్ని రీప్లేస్ చేసినటువంటి స్పీకర్ ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఎంఏ అయ్యంగార్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్ వేర్ పంచాయతీ రాజ్ సిస్టమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఆన్ 2 October 1959. మనం ఇందాకే చూసాం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేవు. పార్ట్ 9 లో మనం వీటిని అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఏ అమెండ్మెంట్? 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్ట్ 9 లో వీటిని ప్లేస్ చేసుకున్నాం. అండ్ ఆర్టికల్ 243 నుంచి 243O వరకు ఆర్టికల్స్ ఉన్నవి ఈ యొక్క పంచాయతీరాజ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ యొక్క పంచాయతీరాజ్ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకున్నటువంటి స్టేట్ ఏది అంటే రాజస్థాన్ అనమాట. ఎప్పుడు? 2 October 1959. మరి ఏ డిస్ట్రిక్ట్ లో అని అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, నగౌర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ది నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ లోక్సభ. లోక్సభలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి ఎన్ని సీట్స్ అనేది రిజర్వేషన్ చేసి ఉన్నాయి అని అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనమాట, 47 సీట్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్. రూరల్ ఏరియాస్ లో కాటేజ్ ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అని ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ చెప్తుంది అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 43. ఇవన్నీ దేని కిందకు వస్తాయి అంటే మనకి
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కిందకి రావడం జరుగుతుంది. మీరు ఫండమెంటల్ రైట్స్ గురించి చదువుతారు, తర్వాత డిపిఎస్పీస్ గురించి చదువుతారు, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చదువుతారు. ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3లో ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి పార్ట్ 4లో ఉంటాయి, అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి పార్ట్ 4A ఉంటాయి అనమాట. రైట్? సో ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆర్టికల్స్ కూడా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్సే, బట్ మీకు ఏది అనేది డెఫినెట్ గా గుర్తుండాలి. అండ్ ఈ డిపిఎస్పీస్ లో కూడా అగైన్ 3 టైప్స్ ఉంటాయి. లైక్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని, లిబరల్ ప్రిన్సిపల్స్ అని, సోషల్ ప్రిన్సిపల్స్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కాబట్టి ఇవి కూడా మీరు పాలిటీ కంప్లీట్ గా చదువుతున్నప్పుడు డీటెయిల్ గా చూసుకుంటే ఈ పార్ట్ అనేది క్లియర్ గా ఉంటుంది. రైట్? సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. మొత్తం క్వశ్చన్ పేపర్ అనేది మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకొని నెక్స్ట్ సెషన్స్ లో మనం వేరే సబ్జెక్ట్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.